హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. ఇప్పుడే అందిన వార్త, జగన్కు బాబు ఇచ్చిన షాక్. ఇవన్నీ బంద్. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియో ఎక్కించి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు చంద్రబాబు కూడా జగన్మోహన్ రెడ్డిపై రివెంజ్ తీసుకుంటున్నారని, ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒక ఆట ఆడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు ప్రభుత్వం ఊహించిన షాక్ ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న భద్రతా విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్. తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్లను పూర్తిగా తొలగించాలని చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారట. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీని తొలగించారు పోలీసులు. సెక్యూరిటీలో భాగంగా ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ బోల్డార్స్, టైర్ కిల్లర్స్ను కూడా తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం ఇక జగన్మోహన్ రెడ్డి ఇంటికి పార్క్ విల్లాస్ ద్వారా వెళ్లే మార్గంలో ఉన్న చెక్ పోస్టులకు కూడా కూటమి ప్రభుత్వం తొలగించాలని ఆదేశించడంతో అధికారులు వాటిని కూడా తొలగించారట. ఇక అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కోసం దాదాపు 1000 మంది సిబ్బందిని ఉన్నారని వార్తలు వచ్చాయి. కేవలం తాడేపల్లిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ దాదాపు 300 మంది పోలీసులు సెక్యూరిటీగా ఉండేవారట. అయితే జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోవడంతో సెక్యూరిటీ సంఖ్య బలాన్ని కూడా తగ్గించేసింది చంద్రబాబు సర్కార్. ఇదిలా ఉండగా ఇప్పటికే తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారం రోజుల్లోపే ఈ పని చేపట్టింది. ఇక మరో 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డికి మరిన్ని కష్టాలు వస్తాయి, చూడాలి. జగన్మోహన్ రెడ్డికి అయితే చంద్రబాబు సర్కార్ మరొక షాక్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.